కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఉద్యోగులకు చేసేదేం లేదని, ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఎస్సీ దూరమవుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చి 2 నెలల్లో ఐఆర్‌ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ 2 ఏళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారని, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఊసేలేదని, సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉండటం, ఇక డీఏలు పెండింగ్ మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు చనిపోయినా ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేత కాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం అని ఏపీజేసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్ రావు, మైనురుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మాట్లాడారు. ముఖ్యంగా ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబర్ 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని, అయితే 5-6 నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలు కాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. అలాగే పీఆర్సీ అమలయ్యే వరకు తక్షణం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన 30,000 కోట్లకు పైగా బకాయిలు ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవ్‌లు ఇవ్వలేదని, డీఏలు పెండింగ్‌లో పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవ్‌ను 2 విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఎంతటి దయనీయమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు 10,000 కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, కానీ అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడం లేదని బొప్పరాజు చెప్పారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరని, గత సంక్రాంతి పండగకు ఇచ్చామంటున్న డీఏ ఇంతవరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం, రెమ్యునరేషన్ ఇవ్వడం లేదని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉందని, 30 ఏళ్లు పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్లతో చనిపోతున్నారని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ తెలిపారు. అలాగే ఉపాధ్యాయ సమస్యలు ఏవీ కూడా పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు, బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయని, ఇక పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలియదని ఎస్టీయు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజేఎల్ఏ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడం లేదని, పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే లేకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతుందని, ఉపాధ్యాయులకు ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారని, లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారని, త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఎం గిరిప్రసాద్ తెలిపారు.